మామ ఇప్పుడే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చూసొచ్చా. దీని గురించి షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ కూడా మన ఛానల్‌లో షార్ట్ రూపంలో పెట్టాం. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రివ్యూ ఇది. రివ్యూ స్టార్ట్ చేయకముందు నాదొక విన్నపం. మన ఛానల్‌లో ప్రతి మూవీ రివ్యూ ఇస్తూ ఉంటాం. జెన్యూన్‌గా మాట్లాడుతూ ఉంటాం. మన ప్రతి వీడియో మీ వరకు చేరాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. మామ సినిమా అయితే ఉన్న 2 గంటల 34 నిమిషాల్లో ఒక 30 నిమిషాలు నాకు నచ్చింది. అది కూడా సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్‌లు నచ్చినియి. అదే సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్‌లు సెన్స్‌లెస్‌గా రాసాడని చెప్పాలి హరీష్ శంకర్. మామ లాస్ట్ 2, 3 మూవీస్ నుంచి హరీష్ శంకర్ సినిమాలో ఒక సెన్స్‌లెస్ సీన్ కన్ఫర్మ్‌గా ఉంటుంది. 'గద్దలకొండ గణేష్' మూవీలో పెళ్లి చూపుల సీన్ ఉంటది. అంటే ఒక అమ్మాయి అంతలా చెయ్యదు. నాకు తెలిసినంత వరకు రియల్ లైఫ్‌లో చేయదు. దాని తర్వాత 'మిస్టర్ బచ్చన్' సినిమాలో హీరోయిన్ మిస్ అయినప్పుడు తన ఫ్రెండ్‌కి సిగరెట్ ఇచ్చి సిగరెట్ కాల్పిస్తది. తన ఫ్రెండ్‌లో హీరోని చూసుకోవడానికి. టూ వరస్ట్ అది. నెక్స్ట్ ఈ సినిమాలో కూడా అలాంటి సీన్ ఒకటి ఉంటది. ముందు ఒక సీన్ ఉంటది. అది చాలా బ్రూటల్ సీను. ఆ సీన్ తర్వాత డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ కంటిన్యూషన్ కాన్వర్జేషన్ కూడా ఉంటది. ఇవి ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా టెరిబుల్ మామ. చాలా వరస్ట్‌గా డీల్ చేశాడని చెప్పాలి హరీష్ శంకర్. ఆ సీన్ ఏదైతే ఉంటదో అదంతలా తీయక్కర్లేదు. నార్మల్‌గా తీసినా సరిపోద్ది. ఆడియన్స్‌కి కన్వే అవుతది. ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేయడానికి ఇంతలా తీయాల్సిన అవసరం లేదు. టూ వరస్ట్, టూ వరస్ట్, టూ వరస్ట్. అరే మామ, నువ్వు ఎంతలా 2 వరస్ట్ అని అంటున్నావు. ఒక విషయం అయితే గట్టిగా అడగాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ సినిమా తేరీ సినిమా ఇన్స్పిరేషన్ అని చెప్పారు. ఆబ్వియస్లీ అదే అయ్యి ఉండొచ్చు. ఆ సినిమాలో లేనిదాన్ని ఈ సినిమాలో ఏమైనా పెట్టారా, లేకపోతే ఓన్లీ స్టోరీ అడాప్ట్ చేసుకుని నచ్చినట్టు రాసుకున్నాడా? మామ స్టోరీ అడాప్ట్ చేసుకుని నచ్చినట్టు రాసుకున్నాడు. అది 'గబ్బర్ సింగ్' వర్కౌట్ అయింది కానీ దీనికి వర్కౌట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంటదో టూ క్రింజ్, టూ స్క్రాప్, టూ వరస్ట్. ఫస్ట్ హాఫ్ అసలు కంటిన్యూటీ ఉండదు. ఆ ఎడిటింగ్ ఏంటి ఏం అర్థం కాదు. అసలు క్లారిటీతో తీయలేదు ఫస్ట్ హాఫ్. ఇంక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే 30 మినిట్స్ కంటిన్యూస్ గా బాగుంటది. ముఖ్యంగా శ్రీలీల సీన్స్ ఏవైతే ఉంటాయో శ్రీలీల ఉన్నప్పుడు అవి బాగా వర్కౌట్ అయినాయి. పోలీసోడు సినిమాలో కూడా సమంత సీన్లు వర్కౌట్ అయినాయి కాబట్టి ఇక్కడ కూడా వర్కౌట్ అయినాయి. అంటే పోలీసోడు నుంచి ఏవైతే సీన్స్ తీసుకున్నారో మెయిన్ సీన్స్ అవి వర్కౌట్ అయినాయి. అదేదో సినిమా మొత్తం తీసేసి ఉన్నా సరిపోదును. ఆడియన్స్ అనుకోవచ్చు ఇంతకు ముందు రీమేక్ తీసినప్పుడు ఏంట్రా రీమేక్ తీస్తున్నారు అని ప్రశ్నించారు మీరే, మళ్ళీ అదే తీసి ఉండొచ్చు కదా అని మీరే అంటున్నారని చెప్పి ప్రశ్నించవచ్చు. కానీ సినిమా చూసాక మా పెయిన్ మీకు అర్థం అవుతుంది ఎందుకు ఇలా అంటున్నాను. ఓకే మామ, ఇప్పుడు హరీష్ శంకర్ మోడిఫికేషన్ చేసినప్పుడు నువ్వు అన్నావు 'గబ్బర్ సింగ్' లో వర్కౌట్ అయింది, ఇందులో వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి. అంటే రైటింగ్ మెజరబుల్ గా ఫెయిల్ అయిందంటావా? రైటింగ్ ఫెయిల్ అవడం కాదు, టెరిబుల్. ప్రాసల కోసం ప్రతి సీన్ ని ఇంతకన్నా నేను మాట్లాడలేను. అంటే ఫస్ట్ హాఫ్ లో హీరోని పొగడ్డమే పనిగా పెట్టుకున్నారు. ప్రాసలు రాయడమే పనిగా పెట్టుకున్నారు. అసలు సినిమాకి అవసరం లేదు మామ అవన్నీ. ఫ్యాన్స్ కూడా పోనీ అది ఫ్యాన్ స్టఫ్ అంటే అస్సలు కాదు. ఈవెన్ ఫ్యాన్స్ కూడా లైక్ చేయరు అలాంటి సీన్లు. సెకండ్ హాఫ్ లో కొన్ని వర్కౌట్ అయినాయి. డైలాగ్స్ కానీ సీన్లు కానీ అవి కూడా ఒక మంచి ఎమోషన్ ఉంది కాబట్టి వర్కౌట్ అయినాయి. లేకపోతే అవి కూడా ఏం వర్కౌట్ కావు. ఓకే, పాత సినిమా రెస్పాన్స్ నుంచి వచ్చిన నెగిటివిటీని కూడా యాక్సెప్ట్ చేసి ఉంటుంటే ఇప్పుడు ఇలాంటి తప్పులు చేయకపోదునేమో. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అయిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే పర్ఫార్మెన్స్ ఎలాగున్నాయి? పవన్ కళ్యాణ్ ఏమైనా లాగలిగాడా సినిమా? మా పర్ఫార్మెన్స్ల పరంగా పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అయితే నాకు నచ్చింది. ఇంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే గుడ్. అండ్ శ్రీలీల పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది బాగుంది. నేచురల్లీ ఆ క్యారెక్టర్ ఎవరు చేసినా బాగుంటది. కానీ శ్రీలీల కూడా చాలా బాగా చేసింది. పాపం శ్రీలీలకి ఈ మధ్యన అంత మంచి రోల్స్ ఏం రావట్లేదు. కానీ ఇది మంచి రోల్, చాలా బాగా యూటిలైజ్ చేసుకుంది. చాలా చాలా క్యూట్ గా పర్ఫార్మ్ చేసింది. శ్రీలీల ఉన్నంత సేపు నేను ఎంజాయ్ చేశా. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పాత్ర పరిధి మేరకు వాళ్ళు నటించారు. గౌతమి గారు కానీ, డైరెక్టర్ రవికుమార్ గారు కానీ, పార్థివన్ గారు కానీ, వీళ్ళందరి పాత్రలు ఇంపార్టెంట్ పాత్రలు. వాళ్ళు కూడా బాగానే నటించారు. హరీష్ శంకర్ సినిమా అంటే రావు రమేష్ గారికి ఒక మంచి రోల్ ఉంటది. కానీ దీంట్లో అయితే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. రావు రమేష్ గారిని సరిగ్గా వాడుకోలేదు. అండ్ మిగతా క్యారెక్టర్లు అంటావు, ఆ 'గబ్బర్ సింగ్' లో ఏదైతే గ్యాంగ్ ఉంటదో ఫస్ట్ హాఫ్ లో వస్తారు. వాళ్ళు ఫస్ట్ హాఫ్ లో పెద్ద ఫ్లో ఉండదు. ఆ ఫ్లో కి తగ్గట్టు కూడా వాళ్ళు రారు. డిసప్పాయింటెడ్ అని చెప్పాలి వాళ్ళ పరంగా కూడా. అరే మామ, ఏదైతే అమీ జాక్సన్ రోల్ ఉందో ఆ రోల్ ని కసికన్నా చేసింది అనుకుంటా. తను ఎలా చేసిందంటావు? మామ ఆ రోల్ గురించి నేను మాట్లాడుకోవాలనుకోను. ఎందుకంటే ఆ రోల్ తో పాటు ఇంకో 2 రోల్స్ ఉంటాయి. బెల్లంకొండ ప్రవీణ్ అండ్ సత్యన్ రాజేష్, వీళ్ళ రోల్స్ కూడా వేస్ట్ అయిపోయినాయి. అక్కడ వదిలే, అక్కడతో వదిలే. ఓకే, నీ బాధ నాకు అర్థమవుతుంది. నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను కూడా నీ బాధని. టెక్నికల్ గా ఏమైనా మాట్లాడుకోవచ్చు అంటావా సినిమా గురించి? మామ టెక్నికల్ గా ఈ సినిమాలో తమన్ కొంచెం మంచి చేశాడు, కొంచెం డిసప్పాయింట్ చేశాడు. మంచి ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ హాఫ్ లో పనిచేసింది. అది స్పాయిలర్, నేను చెప్పను. సెకండ్ హాఫ్ అయితే తమన్ బాగా డ్యూటీ చేశాడు. అది హరీష్ శంకర్ ఐడియా అయినా తమన్ ఐడియా అయినా సరే అక్కడ వర్కౌట్ అయింది. అది తమన్ ఇచ్చిన మ్యూజిక్ కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అయింది. సో తమన్ డిడ్ ఏ డీసెంట్ జాబ్. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. కానీ ఏంటంటే
కొన్ని చోట్ల సినిమాటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ రైటింగ్ కానీ సింక్ అవ్వలేదు. అక్కడ కొంచెం పేలవంగా అనిపిస్తది. ఎందుకంటే కంటిన్యూటీ లేదు కాబట్టి ఈ మాట చెప్తున్నాను నేను. ఓవరాల్ గా చెప్పాలంటే టెక్నికల్ గా పర్లేదు. ఓవరాల్ గా మన ఆడియన్స్ కానీ సినీ లవర్స్ కానీ సజెస్ట్ చేయాలంటే సినిమా గురించి ఏమని చెప్తారా? నేను ఒక్క మాట చెప్తాను. డేట్ కూడా చెప్తా. ఆ మాట చెప్పే ముందు August 14th ప్రీమియర్ 2024 మిస్టర్ బచ్చన్ సినిమా చూసా. ఆ సినిమాతో ఈ సినిమా పోటీ పడుతుంది అనుకున్నాను ఫస్ట్ హాఫ్ చూసాక. కానీ మరీ అంత పోటీ పడలేదు. ఆ సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా గోల్డ్ అని చెప్పాలి. ఫ్యాన్స్ కి అయితే నచ్చుతుంది. జనరల్ ఆడియన్స్ అయితే సినిమాని అయితే నేను చూడమనే చెప్తాను. ఎందుకంటే హరీష్ శంకర్ గారు ఆడియన్స్ ని ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటారో ఈ సినిమా చూసాక మీకు అర్థం అవుతుంది. కొన్ని సీన్లు అయితే ఖచ్చితంగా చర్చించాల్సిందే. ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. నెగిటివిటీ తీసుకుంటే తప్పులు చేయకుండా ఉంటారు. నెగిటివిటీ తీసుకోకపోతే ఎవ్వరు ఏం చెయ్యలేరు. తప్పు చేసినప్పుడు తప్పు అని ఒప్పుకోవాలి. తప్పు రిపీట్ చేయకూడదు. ఈసారి నుంచైనా తప్పు రిపీట్ చేయరని కోరుకుంటున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఆ సెకండ్ హాఫ్ లో ఆ సీనే గుర్తొస్తుంది నాకు. చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది. ఓకే మామ, ఇంకొదిలే హైపర్ అయిపోయామంటే మనం బర్స్ట్ అయిపోతే ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఆడియన్స్ తో పాటు మన హరీష్ శంకర్ గారు కూడా హర్ట్ అవుతారు. ఓకే అయితే మామ.